హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఒక జస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ పైథాన్ది రాసి ఆ, ఇప్పుడు మనం అనమాట అసలు పైథాన్ ప్రోగ్రాంలో కోడ్ అనమాట ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రోగ్రామ్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ, అనేదాన్ని మనం అర్థం చేసుకుందాం. సో బేసికల్గా పైథాన్ ప్రోగ్రామ్ అనమాట. పైథాన్ ఎలా అంటే స్క్రిప్ట్ లా పని చేస్తుంది. అంటే లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ వెళ్తుంది అనమాట. సో మనం ఒక ప్రోగ్రామ్ రాసి మనం దాన్ని సేవ్ చేసి రన్ చేసి ఒకసారి చూద్దాం ఎలా రన్ అవుతుందో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో నేను ఇది లెసన్ 4 కాబట్టి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. -4 ఈ లెఫ్ట్ సైడ్లో ఈ కనిపిస్తుంది చూసారా, ఇది అనమాట కైండ్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనుకోండి. మీది ఇక్కడ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ ఉంటాయి. ఇదే దాన్ని నేను గిట్లో కమిట్ చేస్తాను. దాని తాలూకా కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి కోడ్ డౌన్లోడ్ చేసుకుని మీ ఓన్గా కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఫైల్ని యాడ్ చేద్దాం. దీన్ని పెడదాం పైథాన్ అండర్స్టాండింగ్ .py. ఇక్కడ మీరు పైథాన్లో ఎక్కువగా ఏదైనా రాసినప్పుడు అనమాట పదం పదం వర్డ్ అనమాట దాని తాలూకా డిఫరెన్స్ మన స్పేస్ అనమాట. స్పేస్ ఎక్కడ ఉంటాను ఆ ప్లేస్లో అండర్స్కోర్ వాడతాం అనమాట. ఓకే, సో ఫైల్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్ వాడతాం. ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం. ప్రింట్ అంటే బేసికల్గా అక్కడ ఉన్నదన్నమాట యాజ్ ఇట్ ఈస్గా కింద ప్రింట్ అయిపోతుంది. అంటే టెర్మినల్లో ప్రింట్ అయిపోతుంది. సో మనం రాద్దాం. చూసారా, నేను పి అని టైప్ చేశాను. ఆర్ అని టైప్ చేసేటప్పటికి దాని తాలూకు అనమాట ఏ ఫంక్షన్స్ అయినా లేకపోతే ఏ కమాండ్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనకి సజెషన్ వస్తుంది. అదే దీని అడ్వాంటేజ్ అనమాట. ఐడి తాలూకు అడ్వాంటేజ్ అనమాట. విఎస్ కోడ్ మీకు చెప్పా కదా దీనివల్ల ఎన్ని అడ్వాంటేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇది కోడ్ హింట్ అనమాట. సో నేను ప్రింట్ ఇక్కడ ఇలా పెడదాం 1 అలాగా కొన్ని స్టేట్మెంట్ పెట్టుకుందాం 2 3 4 5. ఇప్పుడు మనం సేవ్ చేస్తాం. సేవ్ అంటే కంట్రోల్-S షార్ట్ కట్, లేదా ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ కొట్టేస్తే సరిపోతుంది. దీన్ని రన్ చేయాలంటే కింద చెప్పాను కదా ఇది టెర్మినల్ లాగా అనమాట. మీరు ఇది ఒక ఇంకో అడ్వాంటేజ్ అనమాట. ఐడి వాడడం వల్ల మీరు ప్రోగ్రామ్ రన్ చేయాలంటే సపరేట్గా టెర్మినల్ అయినా కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేసి దాంట్లో రన్ చేసి చూడడం, మళ్ళీ నోట్ ప్యాడ్ లాగా అక్కడ దగ్గర రాసుకోవడం, ఆ తర్వాత మనం వాటి ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ ఫైల్ క్రియేట్ చేసి ఇలా 3 ప్లేసెస్లో 3 పనులు చేసే బదులు అన్నీ కలిపి ఒకే దగ్గర సరిపోతుంది. ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అంతేకాకుండా నేను ఎక్కువగా టెర్మినల్ అయినా కమాండ్ ప్రాంప్ట్ అయినా వర్డ్ వింటుంటారు. కమాండ్ ప్రాంప్ట్ అనేది మనం విండోస్లో వాడతాం, ఆ పేరు వాడతాం. టెర్మినల్ అనేది లినక్స్లో వాడతాం. సో కానీ ఆల్మోస్ట్ అన్నీ చేసే పనులు సిమిలర్. ఇది టెర్మినల్, ఇది మన నోట్ ప్యాడ్ లాగా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ ఇన్ టెర్మినల్, లేదా ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది చూసారా, రన్ కోడ్ అని చెప్పేసి వీటిలో ఏదైనా వాడచ్చు. సో మనం ఇప్పుడు రన్ చేద్దాం. రన్ పైథాన్ ఫైల్ ఇన్ టెర్మినల్. చూసారు కదా, ప్రోగ్రామ్ అనేది 1 2 3 4 5 మనం ఏ ఆర్డర్లో రాసామో అదే ఆర్డర్లో అలాగనమాట ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే రన్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇక్కడ దీన్ని మారుతాం, దీన్ని ఆర్డర్ మారి సేవ్ చేస్తాం, మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, చూసారా 1 2 4 3 5 మనం ఏ ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లో అలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంతేగాని లేదు ఇక్కడ నెంబర్లు తప్పు ఆర్డర్లు ఉన్నాయి అలా ఎటువంటి అలాగే ఉండదు అనమాట. సో అండర్స్టాండ్ దిస్. కంప్యూటర్ చాలా కెపాసిటీ ఉంటుంది, బట్ ఇట్స్ డమ్. అంటే దీనికి అంత ఏదైనా చేయగలదు, బట్ ఎలా చేయాలి ఏంటనేది దీనికి తెలియదు. మీరు ఏం చెప్తే ఎగ్జాక్ట్గా అలాగే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా తప్పు వస్తే దాంట్లో మనం ఏదో తప్పు రాసాం, మేము మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో మనం ఏదో తప్పు రాసాం అనే ఉంటుంది. మన కోడ్ చూసుకొని దాన్ని కరెక్ట్ చేయడం మీదే కాన్సన్ట్రేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, సో ఈ ఆర్డర్ వైజ్ అనమాట మనం రాసిన లైన్ బై లైన్ ఆర్డర్ వైజ్ అనమాట పైథాన్ ప్రోగ్రామ్ తాలూకా ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది.
ఇప్పుడు మీకు పైథాన్ ప్రోగ్రామ్ తాలూకు ఎగ్జిక్యూషన్ అదే రన్ అవే దాని గురించి అండర్స్టాండింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్లో నెక్స్ట్ వీడియోలో అనమాట మనం వేరియబుల్స్, డేటా టైప్స్ వాటి గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ ఎలాంటి వీడియోస్ నేను నెక్స్ట్ టైం పెట్టినప్పుడు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.